వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలోని డీవీకే రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఏంజిల్ రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పాలన అంటే ఆయన కొత్తగా వచ్చింది కాబట్టి మనం కూడా మేము అనలేము. సరే, ఆయన చేస్తున్న పనులను చేయలేకపోతున్నాడు. మరి గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ఉన్నారు, చేయాలనుకున్నారు, చేసిన వారు. మరి ఈయన కూడా చేయాలనుకున్నారు, చేయలేకపోతున్నాడు. సరే, మరి దానికి మనం ఏం చేయలేము, మనం ఏం చెప్పలేము. సరే, కొంతకాలం మనం వేరే ఒక మార్పును కూడా చూద్దాము. 10 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం, మరొకసారి ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాం 5 సంవత్సరాలు అని అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, ఆయన కూడా కొత్త తెలంగాణలో మనం మంచిగా చేసినాడు. కొత్త తెలంగాణ చేసిండు, పరిపాలన బాగానే సాగించినాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని దళిత బంధువులని మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని అవి వాటిలో విఫలమైంది కాబట్టి ప్రజలు కూడా ఆయనకు సరైన మద్దతు చేయలేకపోయినారు అని అభిప్రాయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శంకర్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయ ధరలకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన చేస్తున్న పనులు ఏది సరిగా చేయలేదు. 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీల్లో బస్సు ఫ్రీ అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. అదేంటికి అక్కడికి వచ్చేది కాదు. రైతులకు ఏమీ న్యాయం ఏం జరగలేదు. రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఇంతవరకు పడలేదు. కొంతమందికి పడే అంటే కొంతమందికి పడలేదు. అది ఇంకోటి మరోటి ఈ రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎవరికి సరిగా కాలేదు. ఇక ఇస్తుంటే ఈ రేవంత్ రెడ్డి పాలన మాకు ఇంత మంచిగా అనిపిస్తడం లేదు. ఇంతకుముందుకు సీఎం కేసీఆర్ గారు పాలనలో రైతు బంధు కానీ ఏదైనా టయానికి పడ్డది. రుణమాఫీ కూడా మంచిగానే వేసిండు. 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పాలనలో మంచిగానే జరిగింది. ఈ రేవంత్ రెడ్డి పాలనలో మంచిగా ఏం అనిపించడం లేదు. మళ్ళీసారి రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే అవకాశం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు అన్ని పథకాలు అందే అంటారా? అన్ని ఫలితాలు అందినాయి. అన్న టయానికి కరెక్ట్గా రైతు బంధు పడ్డది. రుణమాఫీ చేస్తున్నది టయానికి రుణమాఫీ చేసిండు. ఆయన చేసింది చాలా మంచిగానే ఉంది. ఈ రేవంత్ రెడ్డి గ్యారంటీలు 6 గ్యారంటీలు మనకు మంచిగా ఏం చేయలేదు. ఒక బస్సు అన్నాడు, బస్సు ఒకటి చేసిండు. అది ఏమిటికి ఉద్యోగులకు మాత్రమే అది అక్కడికి వచ్చింది ఆయన చేసింది. ఈ రైతులకు మాత్రం ఏం న్యాయం జరగలేదు. ఇంకా అది విషయం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. మీ పేరు? అంతయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా. గ్రామం, మండలం? కనగల మండలం, చిన్నమాదారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిష్కారం ఉంది అంటున్నాం మేము. బియ్యం ఇచ్చిండు, ఇప్పుడు బియ్యం ఇస్తారు అంటున్నాం. అరే కేసీఆర్ మంచిగా నెలలకు పింఛన్ ఇచ్చిండు, ఇప్పుడు ఏమైనా ఇస్తలేడు అంటున్నాం. ఇంకా అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన మంచిగానే ఉంది, రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నీ అందుతున్నాయి అంటారా గ్రామాలలో? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ లేదే. ఇంకా ఒకటి ఇచ్చిండు, బస్సు పెట్టిండు. ఇంకా అదొకటి కరెంట్ ఇచ్చిండు 2. ఇంకా ఏం చేయలే. సార్ నమస్తే సార్. మీ పేరు? నా పేరు లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? మీ వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు మంచిగానే పింఛన్ ఇస్తుండు, మాకు రైతు బంధు చేసిండు, మాకైతే అన్నీ వస్తున్నాయి సార్. అదైతే మాకు ఇబ్బంది ఏం లేదు. కరెంట్ వస్తుంది. మా ఇంట కూడా ఫ్రీ ఇస్తుండు. మా ఇంట కూడా ఇప్పుడు బిల్లు కట్టుకుంటలేడు. బిల్లు కూడా లేదు నా ఇంట్లో, అంతా ఫ్రీ. ఇప్పుడు నాకు మంచిగా పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఒక ఖాళీకి కానీ దాన్ని చేయమంటే వాళ్ళు చేస్తలేరు. దాన్ని ఇంకా పర్యవ చేయాలి. అది ఉందే సార్ నాకు గట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మంచిగానే ఇచ్చిపోయాడు మాకు. ఆయన మాకు మంచిగానే రైతు బంధు చేసిండు, పింఛన్ ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఆయన కరెంట్ ఒకటి పెంచుండు. అప్పుడు ఇల్లు బిల్లు కట్టినా అన్నీ చేసినప్పుడు
అది ఇప్పుడైతే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? గుంజ మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? ఈ కూలి పని చేసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏం సార్, ఇక పింఛన్లు వస్తాయి, ఇక తినుకుంటా. ఇది ఇల్లు కిరాయిలు లేవు, ఏం లేవు. ఇల్లు కిరాయిల్లో ఉంటుంది, ఇల్లు లేదు, పొలాలు లేవు, ఏం లేవు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. ఇక కూలి చేసుకోవటం, ఉండపు తినటం, కంట్రోల్ బియ్యం తింటాం. కరెంట్ మాకు ఇల్లు లేదు కదా, కరెంటు గ్యాస్ ఉంది, ఇల్లు లేదు. ఇల్లు లేదు, కరెంట్. ఇందిరా మిల్లుకి దరఖాస్తు పెట్టిరా? పెట్టింది. పేరు వచ్చిందా? పేరు పోయింది అక్కడ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏమన్నది, కేసీఆర్ గారు ఏమి ఇవ్వలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కంటే కొంచెం సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు చేసినారంత. ఈ కేసీఆర్ ఉన్నప్పుడైతే ఏం చేయలే. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇండ్లు సన్న బియ్యం వచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రవి. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజాపాలన అనేది ప్రజల్లో సమస్యలే ఉన్నాయి తప్ప సమస్యలు పోవడానికి ప్రజాపాలన పెట్టలేదు. మరో మాట, ప్రజాపాలన అనే అర్థానికి కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నిజం కాదని నా అభిప్రాయం. ఏ విధంగా ప్రజలకు మేలు జరిగినప్పుడు సీఎం పాలన అనేది ప్రజలకు మేలు జరగలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఊహించుకున్నంత లేదంటారు రేవంత్ రెడ్డి గారి పాలన? లేదు, ఖచ్చితంగా అది 100%. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ పేద ప్రజల కాడి నుంచి అందరికి అందుతున్నాయంటారా? అందరి గ్రామంలో కానీ అందట్లే. ఏమేమి అందుతున్నాయి ప్రస్తుతానికి అందేది ఏంది, మహాలక్ష్మి ఒకటి, అది ఫెయిల్ పథకమైన ఒక సక్సెస్గా నడిపిస్తున్నారు, అది బలంగా నడిపిస్తున్నారు, అది భారం వేసుకొని నడిపిస్తున్నారు. అదొకటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న పథకాలల్లో మెయిన్ పథకం అదొకటే అయిపోయింది, కాంగ్రెస్ పథకం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అనేది ప్రజలకు మేలు జరిగిందా అనేది పక్కన పెడితే పాలన అనేది జనానికి ప్రజలకు ఆనందంగా గడిచిపోయింది. గతంలో పథకాలు అందే అంటారా అన్ని? గతంలో ఫలితాలు చాలా వరకు ఉన్నాయి, పథకాలు కూడా చాలా వరకు ఉన్నాయి, అమలైనవి. రైతుకు మేలు జరిగేది ఇంపార్టెంట్ జరిగింది. మిగతా పథకాలన్నీ పక్కన పెడితే రైతు భరోసా, రైతు బంధు, రుణమాఫీ, ఇంకా ఏంది మహిళలకు ప్రోత్సాహం, పెళ్ళి, ఇంకా కళ్యాణ లక్ష్మి అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.